మరోవైపు అర్బన్ నక్సలైట్లు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణ ప్రజానికంలోనే కలిసి ఉంటూ నక్సలిజానికి విస్తృత వ్యాప్తి కలిగిస్తున్న వారిపై కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కుంబింగ్, కాల్పులు, నిఘా లేని వాతావరణం మొదట నిర్మాణం కావాలి. అందుకు చర్చల పేరుతో కాలయాపన చేస్తే సరిపోతుందన్నది మావోల వ్యూహం. శాంతి చర్చలనేవి ఓ ఎత్తుగడ. అసలు మావోయిస్టులు ప్రభుత్వంతో ఏ ప్రాతిపదికన చర్చలు జరుపుతారు? మావోలు చేతిలో ఆయుధాలు ధరించి వెళితే ప్రభుత్వం అంగీకరిస్తుందా? అసలు భారత రాజ్యాంగం మీద నక్సలైట్లకు, వారి ప్రతినిధులకు గౌరవమే లేదు. అలాంటప్పుడు చర్చలు ఎలా జరుగుతాయి? పోనీ ఒకవేళ చర్చలు జరిగితే తమ తరపున అభివృద్ధికి ఎలా సహకరిస్తామో నక్సలైట్లు ప్రభుత్వాలకు చెబుతారా? అసలు ప్రజల, ఆదివాసీల అభివృద్ధికి వారి సహకారం ఉంటుందా అన్న విషయాలపై ఇంకా స్పష్టత లేదు. ఎందరో పోలీసులను, ఇన్ఫార్మర్ల పేరిట అమాయకులను, ఆదివాసులను, గ్రామ ప్రజలను, ప్రజాప్రతినిధులను నక్సలైట్లు చంపేశారు. ప్రజలకే ఉపయోగపడే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను ఎన్నో చోట్ల నేలమట్టం చేశారు. ఇలా విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన మావోయిస్టులు శాంతి పేరిట చర్చలు అంటే అవి ఎలా జరుగుతాయి? జరగాల్సిన అవసరం ఉందంటారా?